తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ఒక ఉద్యమంలా మొదలై సాంకేతిక అందిపుచ్చుకొని రికార్డులు సృష్టించేలా మిలియన్ల సభ్యత్వాలు కొద్ది రోజుల్లోనే నమోదు అవడం వెనక మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా? ఇంకెవరు? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తెలుగుదేశం పార్టీకి కర్త కర్మ క్రియ అయిన కార్యకర్త, సంక్షేమమే తన లక్ష్యమంటూ నారా లోకేష్ దేశంలోని ఏ రాజకీయ పార్టీకి లేని టీడీపీ సంక్షేమ విభాగంని ప్రారంభించి తానే ఆ విభాగం బాధ్యతలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకు 100 కోట్లకు పైనే వెచ్చించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ ఆలోచనల మేరకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆన్లైన్ చేయడం ద్వారా వేగం, పారదర్శకత జోడించారు. 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ప్రమాద బీమా కల్పించే ఆలోచన కూడా యువగలం నారా లోకేష్దే. సభ్యత్వ నమోదు 2024 కార్యక్రమం పూర్తిగా ఆన్లైన్ చేయడంతో నెల రోజుల్లోనే 50 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇది నారా లోకేష్ అడ్మినిస్ట్రేషన్ స్టైల్. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తండ్రికి మించిన తనయుడిగా అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నారు నారా లోకేష్. తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదమై వెలుగొందిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. తెలుగు ప్రజలంతా అన్నా అని పిలిచిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిచే స్థాపించబడిన పార్టీ తెలుగుదేశం. దార్శనిక నేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ప్రపంచ నలుమూలలా సగర్వంగా ఎగరేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. 4 దశాబ్దాలుగా తెలుగు జాతి ఉన్నతి కోసం కృషి చేస్తూ, తెలుగు ప్రజల హక్కుల కోసం పోరాడుతూ, సామాన్యుడి పార్టీగా తెలుగువారి జీవన స్రవంతిలో మమేకమై ప్రవహిస్తున్న జీవనది తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం అంటే తెలుగువారికి అభివృద్ధితో కూడిన సుపరిపాలన అందించడానికి మీరు సహకరించడం. దేశంలో ఘనమైన చరిత్ర, ప్రజాస్వామిక విలువలు, సమసమాజ భావనలు కలిగి ఉన్న విశిష్టమైన పార్టీ తెలుగుదేశం. అందుకే నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ అని 4 దశాబ్దాలుగా సగర్వంగా చెప్పుకుంటున్నారు కార్యకర్తలు. తరాలు మారినా, పార్టీని మోస్తున్న భుజాలు మారుతున్నా పసుపు జెండా వన్నె తరగలేదు. ఎందుకంటే ఇది భవిష్యత్తునిచ్చే పార్టీ. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 గత నెల అక్టోబర్ 26 ప్రారంభమైంది. అంటే సరిగ్గా నెల రోజులు అన్నమాట. ఈ ఒక్క నెలలోనే 1/2 కోటి అంటే 50 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. టీడీపీకి ప్రాణం పెట్టే కార్యకర్తలు ఉన్నారు. అందుకే వాళ్ళ రుణం తీర్చుకోవడానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశారు. ఇలా కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం. కేవలం 100 రూపాయల సభ్యత్వం రుసుము చెల్లించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం అందిస్తుంది తెలుగుదేశం. గతంలో ఈ బీమా సౌకర్యం 2 లక్షలకు మాత్రమే ఉండేది. కార్యకర్తలు మరణిస్తే మట్టి ఖర్చుల కింద 10,000 ఇవ్వడం జరుగుతుంది. కార్యకర్తల కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఉపాధి కోసం పార్టీ సంక్షేమ విభాగం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కార్యకర్తల కుటుంబంలోని విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం చేస్తుంది తెలుగుదేశం. కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యులు ఉపాధిని పొంది వారి కాళ్ళపై వాళ్ళు నిలబడేలా పార్టీ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే అటువంటి వారికి చికిత్స కోసం ఆర్థిక సహాయం అందజేస్తుంది తెలుగుదేశం. ఇప్పటి వరకు చూస్తే తెలుగుదేశం పార్టీ సంక్షేమ విభాగం ద్వారా 120 కోట్ల మేరకు ప్రమాద బీమా అందించారు. కార్యకర్తల కుటుంబంలోని 1672 మంది విద్యార్థుల చదువుకు సుమారు 2,35 లక్షల ఆర్థిక సహాయం అందించారు. విదేశాలలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు చదవాలనుకునే వారికి కూడా కలిపి సుమారు 180 మందికి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తున్నారు. పార్టీ స్కిల్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ విభాగం ద్వారా 2,437 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ద్వారా 2,000 మందికి శిక్షణ ఇచ్చి వారిలో 850 మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇప్పించారు. మరో 200 మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించారు.